రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఆనంద్బాగ్ చౌరస్తాలో నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు బకాయి ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రూపాయలు 10,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని, ఫీజు బకాయాను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర కష్టాలు పడుతున్నారని, విద్యార్థులకు నష్టం జరిగే చర్యలను తిప్పికొడతామని హెచ్చరించారు. శ్యామ్ కిరణ్, తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నది. దాదాపు ప్రతి సంవత్సరం 15 లక్షలకు పైగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు రియంబర్స్మెంట్ మీద డిపెండ్ అయ్యి, స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు 15 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముందున్న ప్రభుత్వం కావచ్చు, దాదాపు 5 సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ అమౌంట్ అవ్వచ్చు, స్కాలర్షిప్ అమౌంట్ అవ్వచ్చు, దాదాపు 5 సంవత్సరాల నుండి పెండింగ్ లో పెట్టి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లా ఉన్నాయి. దాదాపు డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థి 2021 నుండి బీటెక్ అయిపోయినటువంటి విద్యార్థి కనీసం వాళ్ళ స్కాలర్షిప్లు కాదు, రియంబర్స్మెంట్ అమౌంట్ కాదు, వాళ్ళ డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ కాలేజీల నుంచి సర్టిఫికేట్ పొందినటువంటి దుస్థితులు తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. 3rd ఇయర్ 4th ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామ్లు రాయాలంటే వారికి ఫుల్ రియంబర్స్మెంట్ వస్తే ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బలమైన అవ్వచ్చు, తెలంగాణలో బడుగు బలైన విద్యార్థులు కూడా ఎగ్జామ్లు రాయాలంటే పెండింగ్ లో రియంబర్స్మెంట్ మొత్తం కట్టాల్సిన అవసరం. వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు కట్టాలంటే మొత్తం గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ అమౌంట్ మొత్తం కట్టాల్సిన అవసరం. ఏదైతే తెలంగాణ రాష్ట్రం పెండింగ్ లో పెట్టినటువంటి ఈ 10,000 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతున్నాయో తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలా. తెలంగాణ రాష్ట్రంలో చెప్తా ఉంటారు 3,70,000 కోట్లు మా యొక్క ప్రభుత్వం యొక్క బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. దీనిలో 1% కాదు కదా ఇది. తెలంగాణ ఎడ్యుకేషన్ సెక్టర్ కి స్కాలర్షిప్ స్కాలర్షిప్ యొక్క విద్యార్థుల యొక్క రియంబర్స్మెంట్ అమౌంట్ 1% కాదు, 0.75% తోని దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 15 లక్షల మంది విద్యార్థులకి మీరు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇవ్వచ్చు. అది కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటలు ఆడుతా ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అయిపోయిన స్టూడెంట్స్, డిగ్రీస్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, బీఫార్మసీ అవ్వచ్చు, పిహెచ్డీ అవ్వచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలు చెలగాటలు ఆడుకొని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కాలేజీలు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయిస్తే తెలంగాణ ప్రభుత్వం 4 సార్లు కౌంటర్ దాఖలు చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి కోర్టుల హైకోర్టు ఆల్మోస్ట్ వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ ఇచ్చేసింది. ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ నుంచి మీరు రియంబర్స్మెంట్ అమౌంట్ అవుతుందో దాన్ని స్టూడెంట్స్ నుంచి వసూలు చేసుకోమని చెప్పి. అంటే తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా ఏం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేటువంటి కుట్ర తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు నిద్రలో ఉన్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఇప్పటికైనా మేలుకొని తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలా. తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థుల జీవితాలు ఆదుకోవాలా. లేకపోతే పాత ప్రభుత్వంలో కేసీఆర్ కి అయితే గతి పట్టించిండ్రో అదే గతి నీకు పడుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన నాటకాల వల్ల ఇవాళ ఫామ్ హౌస్ లో ఎట్లా అనుకున్నావు నువ్వు, అదే మళ్ళా అదే తప్పు నువ్వు ఈ ప్రభుత్వంలో చేస్తా ఉన్నావు. నువ్వు మళ్ళా కొడంగల్కి నిలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఖబర్దార్.